బాలరాజ్ చేసిన పనికి దేవా పతనం ఒక్కసారిగా మొదలైపోయింది. దేవా చేస్తున్న ఇల్లీగల్ స్మగ్లింగ్ బిజినెస్ని సాక్ష్యాలతో ఆధారాలతో సహా పోలీసులకి అప్పచెప్పారు. తను చేస్తున్న ఆ బిజినెస్ని సీజ్ చేసేలాగా చేస్తాడనమాట. ఫోన్ రావడంతో హడావిడిగా బయలుదేరుతాడు దేవా. అతడి దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ ఇతడికి భయపడిపోయి వెళ్ళిపోతాడు కారు మధ్యలోనే వదిలిపెట్టేసి. ఎక్కడికి వెళ్ళావురా, నేను 5 నిమిషాల్లో వెళ్ళాలని చెప్పాను కదా అంటే, మీ దగ్గర చావు భయంతో పని చేయడం కన్నా నేను వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పని ఆ డ్రైవర్ వెళ్ళిపోతూ ఫోన్ మాట్లాడుతూ ఉంటే, ఇంతలో ఆ ఫోన్ కాస్త బాలరాజ్ తీసుకొని దేవాకి ఒక ఊహించని షాక్ ఇస్తాడు. మిత్రమా అంటూ మాట్లాడుతూ దేవాకి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు. నువ్వు బాలరాజువా అంటే, ఓహో నీ వల్ల నాశనమైన జీవితాలలో ఈ బాలరాజు కూడా ఒకడా అంటూ కౌంటర్ ఇస్తాడనమాట. ఖచ్చితంగా నీ ఇల్లీగల్ బిజినెస్ అన్నిటినీ బయట పెట్టి నిన్ను జైలు పాలు చేయకపోతే నా పేరే శ్రేయోభిలాషి కాదు అంటూ మాట్లాడతాడనమాట. ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు దేవ బాలరాజ్ చేసిన పనికి. అయితే ఇంతకన్నా శిక్ష కాదు, ఇంకా శిక్ష వేయాలి. నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన దేవాకి కటకటాలు పాలు చేసేంత వరకు నేను ఊరుకోను. ముందు తన సైన్యాన్ని దెబ్బ కొట్టాలి. ఆ తర్వాత ఒంటరివాడు అయిన తర్వాత ఆ దేవాని దెబ్బ కొట్టాలి, జైల్లో పెట్టించాలి అంటూ హాఫ్ టికెట్‌తో మాట్లాడుతూ ఉంటాడు. హాఫ్ టికెట్ కూడా బాలరాజ్‌కి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. వాడి మీద పగ తీర్చుకోవాలన్నా అంటూ రగిలిపోతూ ఉంటాడు హాఫ్ టికెట్.